హాయ్ అండి. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే వర్క్ అనేది డెడికేషన్గా చేయాలి, ఏ జాబ్ చేసినా సరే. అయితే ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఓవర్ డెడికేషన్ ఉంటుంది అన్నమాట. అందరూ కాదు, కొంతమంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేంటంటే, నేను ప్రీవియస్గా చేసిన కంపెనీలో మేనేజర్ ఉండేవాళ్ళు, చాలా మంచివారు. ఆయనకి ఉదయాన్నే లేచి అప్లికేషన్ చూడకపోతే నిద్ర పడదనమాట. అంత డెడికేషన్ పర్సన్ ఆయన. నైట్ 12ంటికి కూడా కాల్ చేస్తాడు. ఒక చిన్న 10 నిమిషాల వర్క్ చేంజ్ ఉన్నా సరే నైట్ 12ంటికి కాల్ చేసేసి ఆ వర్క్ కంప్లీట్ అయిపోయే వరకు నిద్రపోవడం. అంత డెడికేటెడ్ పర్సన్ ఆయన. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ డెడికేషన్ అన్నమాట. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, వ్యక్తిగతంగా మన జీవితాన్ని ఫ్యామిలీ మెంబర్తో స్పెండ్ చేయాలన్నమాట, టైం అనేది. రెండు ఏంటంటే, ఏ చిన్న ఇష్యూ వచ్చినా హెల్త్ పరంగా మీకు కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్లో దానికి కొంత లిమిటేషన్ ఉంటుంది. అంటే ఒక 3 lakhs 4 lakhs కంపెనీ బేస్డ్ అయ్యి మనకు లిమిటేషన్ ఉంటుంది. అంతేగాని మనకు హాస్పిటల్లోకి వెళ్తే ఎంత పడితే అంత ఇవ్వరన్నమాట. సో మా ప్రీవియస్ కంపెనీలో మా మేనేజర్ ఏంటంటే 24/7 వర్క్ చేసేవాళ్ళు. ఆయన 24/7 వర్క్ చేసేవారు అన్నమాట. సో ఒకసారి ఇట్లా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి సిస్టమ్ ముంగల ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఆయన హెల్త్ పాడైపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 12 నుంచి 13 లక్షలు ఖర్చు అయింది హాస్పిటల్కి వెళ్తే. ఇప్పుడు కంపెనీ వాళ్ళు మీకు 12 లక్షలు ఇస్తారంటే ఇవ్వరు. జస్ట్ వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ మనకు లిమిటేషన్ ఎంత ఉంటుందో అంతవరకే ఇస్తారు. 3 lakhs ఎంతో ఉంటుంది, అంతవరకే. సో మనం సంవత్సరం మొత్తం కష్టపడి పనిచేసి రైట్ డే అండ్ నైట్ వర్క్ చేసి జస్ట్ ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్తే ఎంతైతే అమౌంట్ మనం ఎర్న్ చేసామో 1 yearలో అంత తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చేసింది. మీరు ఎంత డెడికేషన్గా చేసినా సరే కంపెనీ వాళ్ళు మీకు 1 కోటి రూపాయలు హైక్ ఏమి ఇవ్వరు, లేకపోతే 2 కోట్ల హైక్ ఏమి ఇవ్వరు. సూపర్ చేస్తున్నాడు, ఎక్సలెంట్ చేస్తున్నాడు, ఇతను మనకు వాల్యుబుల్ రిసోర్స్ అని మనకేమి హై ప్రయారిటీ ఏమి ఇవ్వరు. మీరు ఎంత డెడికేషన్గా చేసినా ఇన్ కేస్ మీరు కంపెనీ వదిలి వెళ్తారనుకుంటే మీకు ఆల్టర్నేట్గా ఇంకొక ఎంప్లాయీ ఉంటాడు. ఏ పొజిషన్లో ఉన్నా సరే, మీరు లీడ్ పొజిషన్ అయినా మేనేజర్ అయినా ఓకే, ఇంకా హైయర్ పొజిషన్లో ఉన్నా సరే, మనకు ఏదైతే డెసిగ్నేషన్ ఉందో మనతో పాటు ఈక్వల్గా వేరే ఎంప్లాయీ ఆల్టర్నేట్గా ఉంటాడు. కంపెనీ ఎప్పుడు ఒక ఎంప్లాయీ మీద డిపెండ్ అంటే ఉండదు. సో చాలామంది ఏంటంటే, నేను ఎక్కువ వర్క్ చేస్తే ఇక మొత్తం నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, నేను చెప్పినట్టే జరుగుతుంది కంపెనీ మొత్తం, సో నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ అంతా నా అధీనంలోనే ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్గా వాస్తవానికి అదేం జరగదు. మనలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఈ కంపెనీకి. ఓవర్ డెడికేషన్ వల్ల ఏంటి అంటే ఈ ఇంపాక్ట్ అదర్ ఎంప్లాయీస్ మీద కూడా పడుతుందన్నమాట. సో మీరేంటంటే పై వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్గా గెట్ చేయాలి, మంచి హైక్స్ తెచ్చుకోవాలి ఏదో అనుకుంటారు. మీరు చేసే వర్క్ వేరే ఎంప్లాయీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఏంటంటే వాళ్ళు వేరే ఎంప్లాయీస్ని వీళ్ళతో కంపేర్ చేస్తారు. అతను డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు. ఇతను వ్యక్తిగతంగా లైఫ్ మర్చిపోతాడు. ఓకే, ఇంకా ప్రొఫెషన్ ఒకటేనన్నమాట. మరి అందరికి అట్లా ఉండదు కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, తనకంటే ఒక జీవితం ఉంటుంది. ప్రొఫెషన్ జస్ట్ ఫర్ ఎర్నింగ్ మనీ అంతే, అంతమించి ఏం లేదు. ఏ జాబ్ చేసినా సరే కేవలం మనం డబ్బు సంపాదించుకోవడానికే, కానీ ఆ జాబ్ మన లైఫ్ అయితే కాదు, ఖచ్చితంగా కేవలం మనం బ్రతకడానికి కొంత డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే. సో ఓవర్ డెడికేషన్ వల్ల ఏంటంటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, కంపెనీ మిమ్మల్ని ఏమి బేర్ చేయదు. మీ మొత్తం అమౌంట్ ఎంత బేర్ చేయదు అన్నమాట. మీకు వచ్చిన హాస్పిటల్ ఎంత బిల్ అయితే అంత బిల్లు వాళ్ళు ఏం పే చేయరు. హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటేషన్ ఎంత ఉంటుందో అంతవరకే ఇస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు ఎంత వర్క్ చేసినా మీకు ఆల్టర్నేటివ్ వేరే ఎంప్లాయీ ఉంటాడు. ఇన్ కేసు మీరు కంపెనీస్ పెట్టి వెళ్ళిపోతానంటే పోమంటారు, సింపుల్ వెళ్ళిపోమంటారు. అంతేగాని నువ్వు లేకపోతే కంపెనీ జరగదు, నువ్వు లేకపోతే కంపెనీ రన్ అవ్వదు, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను, ఎవరిని బతిలాడరు. ఏ ప్రొఫెషన్ అయినా సరే, సాఫ్ట్వేర్ అనే కాదు, ఏ జాబ్లోనైనా సరే, మీరు ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోతానంటే మిమ్మల్ని బ్రతిలాడి ఉండమని అడగరు. వేరే ఎంప్లాయీ తెచ్చుకుంటారు. మీరు కాదు ఇంకొక ఎంప్లాయీ, ఇంకా ఎవరు లేరా ఏంది జాబ్ చేసేవాళ్ళు, రైట్. అందుకని అతిగా వర్క్ చేయకూడదు, చేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు, మీరు మీ ఫ్యామిలీకి బర్డెన్ అవ్వకూడదు. తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఎంత పని చేయాలో అంతే చేయాలి.
ఎంత వర్క్ చేయాలో అంతే చేయాలి. కొన్నిసార్లు వర్క్ ఉంటుంది, చేయాలి, తప్పదు. సో డే అండ్ నైట్ లేట్ నైట్లు టైం స్పెండ్ చేసి వర్క్ చేయాలి. అది ఎవరికైనా కామన్. అట్లా అని డైలీ అయితే చేయలేరు కదా. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే వేరే ఎంప్లాయీస్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంటుంది అనమాట. దయచేసి ఎలాంటి వర్క్ డెడికేషన్ పర్సన్స్ వాళ్ళు ఏమైనా ఉంటే ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించి ఆ వర్క్ ఎలా చేయాలి, ఎంత వర్క్ చేయాలి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీ వర్క్ ఇంపాక్ట్ అదర్ ఎంప్లాయీస్ మీద కూడా పడుతుంది అనమాట. సో నేను చెప్పింది వాస్తవం అనుకుంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.